హాయ్ అండి. ఈరోజు వంకాయ పెరుగు పచ్చడి చేసి చూపిస్తున్నాను. 2 పెద్ద వంకాయలు తీసుకున్నానండి. ఇది కర్నూలు వంకాయ. తోలు కొంచెం మందం ఉంటుంది. కొంచెం ఎక్కువ బాగా నల్లగా లావుగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ బాగా మగ్గనివ్వాలండి. బాగా పైనంతా నల్లగా మాడిపోవాలి. ఇట్లా 2 వంకాయలు కాల్చి పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం వీటిని వాటర్లో తడిపేసి ఆ పైదంతా తొక్కు తీసేసి పక్కన పెట్టుకోవాలండి. చిన్న బాండి పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కారాన్ని బట్టి మనం తీసుకోవచ్చు మనం తగినంత. దాంట్లో జీలకర్ర వేసాను 1 స్పూను. ఈ 2 కూడా కొంచెం వేయించాలండి. మరి చాలా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. పచ్చివాసన వరకు వేయించాలి. దాంట్లో రోట్లో వేసి ఉప్పు వేసి దంచాలండి. ఫస్ట్ పచ్చిమిర్చిని అవి కొంచెం బాగా నలిగిన తర్వాత కరివేపాకు చింతపండు వేసి ఆ తర్వాత ఎల్లిపాయలు వేసి మొత్తం మెత్తగా దంచాలండి. ఈ విధంగా దంచాలి. రోట్లో చేస్తేనే చట్నీ బాగుంటుందండి. తర్వాత మనం ఉడకబెట్టి పొట్టు తీసిన వంకాయల్ని కాల్చి పొట్టు తీసి ఉడకబెట్టిన వంకాయల్ని రోట్లో వేసి బాగా నూరాలండి. పెరుగు చట్నీ అండి ఇది. దీంట్లో స్పెషాలిటీ మామూలుగా ఇట్లా కూడా తినవచ్చు. లేదంటే మనం ఇంకొక వెరైటీ కావాలంటే 1 కప్పు పెరుగు తీసుకొని నేను పెరుగు వేసానండి 1 కప్పు. దీన్ని పెరుగు చట్నీ వంకాయ పెరుగు చట్నీ అంటాము. ఇది కూడా చాలా బాగుంటుందండి. అట్లానే తినవచ్చు. ఇట్లా పెరుగు తీసుకొని కూడా కలిపి పెరుగు చట్నీ ఇలా చేసుకుని తినవచ్చు. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవడమేనండి. పోపు దినుసులు వేసి కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 పావు స్పూన్ ఇంగు కూడా వేసుకోవచ్చు అండి, వేసుకునే వాళ్ళు ఇష్టమైతే. అంతేనండి, పోపు పెట్టుకుంటే రెడీ అవుతుందండి వంకాయ పెరుగు చట్నీ. చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి. జొన్న రొట్టెలోకి బాగుంటుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకే రకమైన చట్నీలు కాకుండా ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. రకరకాలు టేస్ట్ వేరేగా ఉంటుందండి. దీంట్లో ఉల్లిపాయ 1 పచ్చి ఆనియన్ సన్న ముక్కలు కోసి కలపానండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. వేసుకుంటే బాగుంటుందండి. మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటుంది. మరుసటి రోజు బాగుంటుందండి ఇది. కాకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. బయట ఉంచితే పాడైపోతుంది. 2 డేస్కే పాడైపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.